రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఇంతకుముందు చూసుకుంటే మన తెలంగాణ వచ్చిన తర్వాత మనకు తెలంగాణ మొత్తం కూడా అప్పుల కుప్పగా మార్చి మన కేసీఆర్ గారు ప్రతి ఒక్క విషయంలో కూడా 7,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి దాన్ని ఇచ్చేసిన దాని ప్రభావాన్ని మొత్తం సరి చేసుకుంటా ఒకటొకటిగా చేసుకుంటా సన్న బియ్యం అనుకోండి, మనకు ఇప్పుడు ఆల్రెడీ సన్న బియ్యం అనేది మన కళాలేగా నిలిపోయింది నిరుపేదలకు. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మన సన్న బియ్యం తినడానికి రెడీగా ఉన్నారు. ఇండ్లు కట్టుకోవడానికి కూడా ప్రతి ఒక్కరు ఇవాళ వచ్చి చాలా ముందుకు వచ్చి ఇది చేసుకొని చాలా సంతోషంగా ఉన్నారని తెలియజేస్తున్నా. రేవంత్ రెడ్డి గారిని తిట్టడం అనేది ఒక సబ్జెక్ట్ ఏంటంటే, ఇప్పుడు పొద్దున్న లేస్తే కేటీఆర్కు పని లేదు ప్రస్తుతానికి. వాళ్ళకు జాబులు వాళ్ళ నాయన ఉన్నప్పుడు వాళ్ళకు నలుగురికి మాత్రమే జాబులు ఇచ్చిండు తప్ప అది ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ ప్రజాపాలన బాగుంది, ఇది మంచిగా తిరుగుతున్నాడు, మళ్ళీ ఇంకా 20 ఏళ్ళైనా ఇదే గవర్నమెంట్ ఉండేటట్టుంది. దీన్ని ఏ రకంగా బురద చల్లాలి, ఏ రకంగా చేయాలి? బ్లాక్మెయిల్ చేసే విధానం వాళ్ళ విధంతో ఉన్నది. ఇవాళ నాడు ఎవరికి కూడా వీళ్ళకి లేదు. ఈ మన ఫోన్ ట్యాపింగ్ అనేది కానీ ఇది కానీ ఎలాంటిది ఇది లేదు. వీళ్ళు ఈ రకంగా మాట్లాడడం వల్ల వాళ్ళు ఏదో రకంగా మనకు మీడియా ముందుకు రావడం కానీ పబ్లిసిటీ చేసుకోవడానికి ఒక ముఖ్య ఉద్దేశం. కేసీఆర్కు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఫామ్ హౌస్లో ఉన్నాడు ఆయన. నీకు పాలన ఏడా చేసిన అతను అసెంబ్లీకి అదే కదా వస్తే ఆయన రేపు కాళేశ్వరం ఏమైందా కాబట్టి అంటే దానికి సమాధానం చెప్పడానికి ఆయన దగ్గర లేదు కదా. ఇప్పుడు కాళేశ్వరం ఏమని చెప్తాడు? ఎందుకు కూలింది? ఒక పిల్లర్ కూలింది అంటే ఇల్లుకు ఒక పిల్లర్ కూలితే ఇల్లు ఉంటుందా? ఇల్లు ఏడుంటుంది? అది ఇల్లు ఉంటుంది కదా. ఒకటే కూలిందిగా, ఒక పిల్లర్ కూలింది, 2 పిల్లర్లు కూలింది అంటే ఆ సబ్జెక్ట్ ఏందో ఆయనకే తెలవాలి. 1000 బుక్కులు చదివిండో 800 బుక్కులు ఏమంటారు నాకు కూడా తెలియదు. ఇంకా అది కేసీఆర్ గారికే తెలవాలి, కేటీఆర్ గారికే తెలవాలి. రుణమాఫీ 100కు 100%, 98% అయింది. ఇంకేమన్నా ఉంటే 1-2% కూడా మళ్ళీ పెట్టుకోమని చెప్తున్నారు. వాళ్ళకు కూడా ఖచ్చితంగా అవుతుంది, కంప్లీట్ చేస్తారు. ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో 30-40 ఇళ్ళ మధ్యలో ఖచ్చితంగా వస్తున్నాయి. అవి అవుతున్నాయి, తిరుగుతున్నారు కూడా, వాళ్ళు చేస్తున్నారు కూడా. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ 100% ఇంకా 10-15 సంవత్సరాలు 100% ఉంటుంది. అది ఏ రకం కూడా దాంట్లో సందేహం లేదు. కేసీఆర్ అదే ఫామ్ హౌస్కు పరిమితం కావాల్సిందే, ఇంకా ఆయన రెస్ట్ తీసుకోవాల్సిందే, ఇక తప్పదు. Subscribe us and press the bell icon for more interesting updates.